కావలిపట్టణం 32, 33, 34 వార్డుల్లో టీడీపీ ఎన్నికల ప్రచారం హోరెత్తింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర హాజరవడంతో టీడీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహాన్ని చూపారు. వీరికి ఘన స్వాగతం పలికారు. 33, 34 వార్డుల్లో ప్రచారం చేస్తున్నంత సమయం పూలవర్షం కురుస్తూనే ఉండగా బాణసంచా పేలుతూనే ఉంది. ఇలా వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతే స్థాయిలో కావ్యకృష్ణారెడ్డి రెట్టించిన ఉత్సాహంతో తన ప్రసంగం చేశారు. టీడీపీ గెలుస్తుందని, జూన్ 4వ తేదీన ఫ్యాన్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. కావలి పట్టణ 33, 34 వార్డులలో ఈరోజు ప్రచార నిమిత్తం 34వ వార్డుకి విచ్చేస్తే ఈ రోజున మలిశెట్టి సోదరుడు ఆధ్వర్యంలో కావలి సైకిల్ అదిరింది, ఫ్యాన్ బెదిరింది. సైకిల్ స్పీడ్కి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. ఇంకా ఓన్లీ 13వ తేదీ ఆ చెప్పు ఒకటే ఉంటుంది, అది ఎగిరిపోద్ది. జూన్ 4 తర్వాత కావలి నుంచి బెంగళూరు పోతారు. మీ జోషు, మీ ఆనందం, మీ ఊపు రేపటి 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో సైకిల్ బటన్ నొక్కి 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 నొక్కుతుంటే ఈ బటన్ నొక్కుడికి ఫ్యాన్ ఎగిరిపోతుంది. అంతటి ఉత్సాహాన్ని నింపిన 34వ వార్డు కార్యకర్తలకి, ప్రజలకి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పోటీలో కావలికి తెలుగుదేశం అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నాతో పాటుగా నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు గుర్తు సైకిల్, ఇద్దరు కూడా నెంబర్ 2. నెంబర్ 1 చంద్రబాబు, నెంబర్ 2 మేమిద్దరమే. అందుకనే మన గుర్తులో, మన సింబల్లో, సీరియల్లో నెంబర్ 2 కూడా వచ్చింది నాకు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి. అందుకోసం మీ ఆశీస్సుల కోసం, మీ దీవెనల కోసం తెలుగుదేశాన్ని ఆదరించండి, తెలుగుదేశానికి మెజార్టీ ఇవ్వండి. కావాలని బాగు చేసుకుందాం, ఈ వైకుంఠ బ్రిడ్జిని కట్టుకుందాం. అది జరగాలంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలి. అందుకోసం మీ అందరి ముందుకు వచ్చాం. అందరిని కూడా పేరు పేరును అడుగుతున్నా. 2 సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు. ఈ డ్రైనేజీ క్లీన్ చేసుకున్నట్టు 3 సార్లు బిల్లులు పెట్టుకున్నాడేమో కానీ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయనటువంటి ఎమ్మెల్యేని మనకు అవసరమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా. బాబు ప్లీజ్. కదులుతోంది కదులుతోంది పసుపు దళం, తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం. కదులుతోంది కదులుతోంది పసుపు దళం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం. అడుగులోన అడుగు వేసి పరుగు తీసుకుంటూ, చేతిలోన చెయ్యి వేసి పసుపు జెండ మోస్తూ, అన్నగారి దీవెనతో చంద్రబాబు వ్యూహంతో కదులుతోంది కదులుతోంది పసుపు దళం, తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం. కదులుతోంది కదులుతోంది పసుపు దళం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం. వాననక కూడనక గుడ్డనక పార్టీకై పని చేసే కర్షకులై, లేయనక పగలనక నిద్రనక సుఖమనక పార్టీలో చెమటోడ్చే కార్మికులై, నాయకులకు ప్రజలకు వారధులై, నవతరంకు యువతరంకు సారథులై, అవమానాలే
కదులుతోంది కదులుతోంది పసుపు దళం, తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం. కదులుతోంది కదులుతోంది పసుపు దళం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం. కువైట్లో, బహ్రెయిన్లో, ఓమెన్లో, సౌదీలో, యుఏఈలో ఉన్నారీ అధిరథులు. ఆస్ట్రేలియా, అమెరికా. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్.